జాగ్రత్తగా గమనించు. దేవుని రాజ్యంలోనికి వెళ్ళేటటువంటి నువ్వు పరిశుద్ధుడుగా జీవిస్తున్నావా, అపరిశుద్ధుడుగా జీవిస్తున్నావా? దేవుడు అంటాడు కదా బైబిల్లో, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఇన్నుడి అంటున్నాడు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఇన్నుడి అంటున్నాడు. ప్రాచీన స్వభావం విసర్జించి నవీన స్వభావము గలవారై జీవించుడి అంటున్నాడు. ప్రాచీన స్వభావం అనగా పాతకాలపు యొక్క స్వభావమును మనము విసర్జించాలి. లేని ఎడల దేవుడి దగ్గర అవమానమును, నిందని, సిగ్గుని పొందుకుంటాం. నన్ను నమ్మి కూడా ఇంకా ప్రాచీన స్వభావం పాతకాలపు జీవితం జీవిస్తావేంట్రా అని దేవుడు నిన్ను దూషిస్తాడు, నేను అపహాసం చేస్తాడు. నీకు అప్పుడు సిగ్గు కలుగుతుంది. అపహాసము పొందక మునిపే, దోషణ పాలు కాక మునిపే, సిగ్గు పడక మునిపే జాగ్రత్త కలిగి కళ్ళు తెరవబడి సత్యాన్ని అన్వేషిస్తూ దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవిస్తారని ఆశిస్తున్నాను. మన దేవుడు మరి న్యాయవంతుడు, న్యాయం ఉన్నట్లుగా తెలిసివాడే ఉన్నాడు, ప్రత్యుపాతం లేనివాడే ఉన్నాడు. నా మనవడే కదా కానీ ఏమందులే అని వదిలిపెట్టడు. అర్థమవుతుందా?